హల్లెలూయా, స్తోత్రం. ఈ రోజు మీకు చెప్పమన్నటువంటి యొక్క వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే త్రోవను గురించి చెప్పన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. త్రోవను గురించి చెప్పండి, త్రోవను గురించి చూడొచ్చు. ఈ రోజున ఐజా చాప్టర్ 48:17, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని ఎవరైనా చదవగలుగుతారా? నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథము తేటతెల్లగా చెప్తుంది. ప్రియ దేవుని సంగమా, మీతో చెప్పమన్నటువంటి వర్తమానము చాలా గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యాన్ కడతారు ఒకసారి, నాన్న అది సౌండ్ కట్టాను ఒకసారి. ఈ రోజున మీరు చూడొచ్చు, దేవుడు త్రోవను గురించి చెప్పమన్నాడు. త్రోవ, ఈ త్రోవ ఎవరి త్రోవ అంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఒక త్రోవ. హల్లెలూయా. అయితే ఆ త్రోవలో ఎవరు నడిపించాలనుకుంటున్నాడంటే ఆయనే నేను నడిపించాలనుకుంటున్నాను. సాధారణంగా ఒక భార్య భర్తలకి చిల్డ్రన్స్ కలిగినప్పుడు ఆ చిల్డ్రన్స్ గురించి ఎంత అలా ఆలోచిస్తారంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కాడి నుంచి వాళ్ళ జాబ్ కావచ్చు, సమస్తము కూడా వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అవునండి కదా? అయితే దేవుడు కూడా నిన్ను భూమి మీద పంపించాడు. భూమి మీద పంపించిన ఆయన నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడంటే నీకు ఉపదేశం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఉపదేశం ఇచ్చి ఆయన త్రోవలో, నీవు నడవలసిన త్రోవలో ఆయన్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఇలా ఎవరి జీవితంలో అయినా బైబిల్లో చేశాడా? దేవుడు నిజంగానే ఆయన త్రోవలో నడిపిస్తాడా? నిజంగా ఆయన త్రోవలో మనం నడిపించే దేవుడా? ఆయన అంత శక్తివంతుడా? ఆయన అంతలాగా మనల్ని కేర్ చేసుకుంటాడా? అంతలా మనం గైడ్ చేయగలుగుతాడా? ఆయన అంత సామర్థ్యం ఉందంటే ఖచ్చితంగా ఉందని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. నిన్ను నడిపించడం అంటే ఆయన నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. నీకంటూ ఒక త్రోవ ఉంది, నీ కొరకు నీవు నడవలసిన త్రోవ ఉంది. ఆ త్రోవలో నువ్వు నడవలేవు. నువ్వు నడవడానికి నీ సామర్థ్యం సరిపోదు, నీకున్నటువంటి జ్ఞానం సరిపోదు. ఎందుకంటే దేవుడు సిద్ధపరిచిన త్రోవ మనుషులు చూపించలేరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, తృప్తమైన దేవుడు నీ కొరకు ఒక త్రోవ సిద్ధపరిస్తే ఆ త్రోవ గుండా నువ్వు నడవడానికి ఎవరు సహకరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు సహకరిస్తారు. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, సర్వ సత్యములోకి కూడా ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నారు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు దేవుడి యొక్క త్రోవ నీ పట్ల ఏది ఉందో. నీవు నడవలసిన త్రోవలో ఆయన నడిపిస్తున్నప్పుడు నువ్వు నడిస్తే నీ జీవితం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటది. ఈ రోజున చూడండి, బైబిల్లో దేవుడు త్రోవలో నడిపించడం లేదో భక్తుడైనటువంటి మోషే ఒక మాట చెప్తున్నాడు, మీకు అర్థమవడానికి చెప్తున్నాడు. దేవుడు నిజంగా ఆయన త్రోవలో నడిపిస్తాడా? చూద్దాం ఒక్కసారి. ద్వితీయోపదేశకాండము మోషే ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇజ్రాయెల్ ప్రజలకి చిన్న కంక్లూజన్ నుంచి నేను ఇంకా మిగతా ప్రసంగంలోకి వెళ్తాను. అసలు దేవుడు త్రోవ గుండా నడిపిస్తాడా? ఇక్కడ చూస్తే నీవు నడవలసిన త్రోవను నేను నడిపిస్తానని చెప్పి ఐజా చాప్టర్ 48:17 చెప్పాడు. ఉపదేశం గురించి మాట్లాడాడు, నీవు నడవలసిన త్రోవ నడిపిస్తానన్నాడు. అయితే నిజముగా దేవుడు త్రోవలో నడిపిస్తాడా? చూడండి, మోషే ఇజ్రాయెల్ ప్రజలతో ఏం చెప్తున్నాడు. డిట్రోనమీ చాప్టర్ 1, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31 నుంచి ఎవరు చదువుతారు? ఐగుప్తులోను అరణ్యములోను నీ కొరకు చేసినట్టు నీ పక్షముగా యుద్ధం చేయను. ఎవరి పక్షముగా? నీ పక్షముగా యుద్ధం చేయను. చదువులను మీరు ఈ చోటికి చేరే వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుద్రని నీతో చెప్పుతని. అయితే జాగ్రత్తగా వినండి, మరొకసారి చదువుతారు సహోదరి. అయితే మీకు త్రోవ చూపించి, దేవుడు ఏం చూపిస్తున్నాడట? చెప్పాలి గట్టిగా, దేవుడు ఏం చూపిస్తున్నాడు? నీవు నడవలసిన త్రోవలను నడిపించింది అంటున్నాడు కదా దేవుడు. భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు రాయించాడు అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఈ మోషే ఇక్కడ ఒక లీడర్ దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. దేవుని ఎంపిక, చిన్న వయసు నుంచి దేవుని కృప, అపారమైన కృప ద్వారా దేవుడు అతను నడిపించుకుంటూ దేవుడు ఇజ్రాయేలు ప్రజల మీదకి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వెపన్ అన్నమాట, ఒక ఆయుధం. ఇంత గొప్ప వెపన్ దేవుడి చేత చాలా బలంగా వాడబడింది, దేవుడి చేత మెప్పు పొందింది. అలాగే తనలో ఉన్నటువంటి లోపాలు కూడా దేవుడు రాయించాడు బైబిల్లో. అయితే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అయితే మీకు త్రోవ చూపించాడు దేవుడు.
నిజంగా దేవుడు త్రావ చూపించాలని ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లికి, ప్రతి సహోదరికి, నీకు నాకు కూడా ఆశపడుతున్నాడు. దేవుడు అంటూ ఒక త్రోవ ఉంది. నీవు నడవలసిన త్రోవలో నేను దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు బిలీవ్ చేయి, నువ్వు ఎదురు చూడు. నీవు నడవలసిన త్రోవలో అంచెలుగా నువ్వు చేరాల్సినటువంటి గమ్యానికి, నీ డెస్టినీకి దేవుడు చేర్చేస్తాడు. హల్లెలూయా. నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందంటే ఈ భూమి మీద నీవు నడవలసిన త్రోవలో నువ్వు నడవడానికి సిద్ధపడితే చాలు, ఆయన నడిపిస్తాడు. ఇక్కడ మోషే కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఏమన్నాడంటే, అయితే మీకు త్రావ చూపించాడు. ఆయన మీకు ఏం చూపించాడు? త్రావ అయితే చూపించాడు. కానీ ఏం చేశాడు చూడండి, చదవండి. మీ గుడారాలను వెయ్యవలసిన స్థలమును నీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను నీకు ముందర నడిచిన మీ దేవుడైనా యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఏముంచలేదు? దేవుడేమో వాళ్ళ దేవుడేమో త్రోవ అయితే మీకు త్రోవ చూపించాడు, బాగానే ఉంది. అయితే వేళ ఏం చేయలేదంట? విశ్వాసం ఉంచలేదట. ఈ రోజున నీతో నాతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు నువ్వు నడవలసిన త్రోవను నడిపించడానికి దేవుడే సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నడవలసిన త్రోవలో ఎవరిని నడిపించాలనుకున్నారంటే ఒక మనుషులకు ఎవరికి అప్పగించాలని కాదు, సాక్షాత్తు దేవుడే నీవు నడవలసిన త్రోవని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నా సాక్ష్యం చెప్పండి, చాలా సార్లు చాలా ఒత్తిళ్లు, చాలా సమస్యలు, అవమానాలు, నిందలు, బాధలు నాకేం అర్థమయ్యేది కాదు. కానీ నాతో కొన్నిసార్లు మాట్లాడేవారు, నేనే నడిపిస్తాను, నడువు అనేవారు. కొన్నిసార్లు అనేవారు తండ్రి అనే దేవుడు, పరిశుద్ధాత్మ తత్వమైన దేవుడు ఏమని అంటే నీకు నా ఆత్మనిచ్చాడు, నా ఆత్మ చెప్పింది చెయ్యి అంటా ఉండేవాడు. అందుకే దేవుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తాన్ని తెలియజేసినప్పుడు నేను లోబడతా ఉండేవాడు. దేవుడు తన త్రోవ చూపిస్తున్నప్పుడు మనం నడవాలి. నడవకపోతే దేవుని కార్యాలు మనం చూడలేం. దేవుడు మనం యూజ్ చేసుకోవడం అసంభవం. మనం నడవడానికి ఇష్టపడినప్పుడు ఎప్పుడు దేవుడు నడిపించే త్రోవ ఈ సొసైటీకి వ్యతిరేకంగా ఉంటది. అర్థమైందండి మీకు? ఈ సొసైటీకి వ్యతిరేకంగా ఉంటది. మనుషులు ఆలోచించడం ఆయన ఆలోచించడంట, నా తలపులు మీ తలపులు అంటూ కావు, నా త్రోవలు మీ త్రోవలు అంటూ కావు. చూడండి, మీరు చూడొచ్చు ఐజా చాప్టర్ 55:8, యెషయా గ్రంథం 55:8. నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కూడా కావు. ఇదే యెహోవాకు. నెక్స్ట్ వర్డ్ చదువుతాను. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని బైబిల్ చెప్తా ఉంది. ఈ దేవుని సంగమా, నీ త్రోవ లాంటిది ఆయన త్రోవ లాంటిది కాదు. నీవు అనుకున్నట్టు దేవుడు ఎప్పుడు చేయడు, ఆయన అనుకున్నట్టు మాత్రమే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడు గనక, ఆయన ఆలోచన గొప్పది గనక, ఆయనకి సమస్తము తెలుసు గనక. ఈ రోజు దేవుని సంగమా, నీతో నాతో ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల ఒక త్రోవని దేవుడు ఏర్పాటు చేశాడు. నీవు నడవలసిన త్రోవను నేనే నడిపించాలనుకుంటున్నాను అంటాడు. ఒకవేళ నువ్వు నడవగలిగితే నీ యొక్క భవిష్యత్తు ఇతరులకి ఆశీర్వదకరంగా ఉంటుంది. దానికంటే ప్రాముఖ్యం ఇంకోటి ఏంటి తెలుసా? దేవుని సన్నిధి, దేవుని కృప నీ మీదే ఉంటది. హల్లెలూయా. దేవుడు ఎవరితో ఉంటాడో తెలుసా? దేవుడు ఎవరితో నడుస్తాడో తెలుసా? దేవుడు ఎవరితో నివాసం చేస్తాడో తెలుసా? ఎప్పుడైనా మీరు చాలాసార్లు నా ప్రసంగం నేను చెప్పాను బయట అక్కడ ఉన్నప్పుడు, మన హాల్లో ఉన్నప్పుడు, ఎవరితో ఉంటాడు దేవుడు? ఎవరితో ఉంటాడు చెప్పండి. నీవు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తానని దేవుడు చెప్తుంటే, ఎవరితో దేవుడు ఎవరిని నడిపించగలడు, ఎవరితో దేవుడు ఉండగలడంటే మీరు చూడొచ్చు పరిశుద్ధ గ్రంథంలో ఐజా చాప్టర్ 57:15 చూడొచ్చు ఒకసారి. ఐజా చాప్టర్ 57, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసులైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును అయినను వెలుగు గల వారి ప్రాణమును రివైవల్ ఇస్తారని నేను ఉజ్జీవింప చేయడానికి. నెక్స్ట్ వన్, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటకును, వెలుగు గల వారి యుద్ధను, దీన మనసు గల వారి యుద్ధను నివసించుచున్నాడు. హల్లెలూయా. ఆ మాటలో ఎంత అర్థం ఉందో. నివసించడం అంటే ఏంటంటే చెప్పండి ఒకసారి. మా అబ్బాయి 10 రోజుల నుంచి మా ఇంటికి రావట్లేదండి. అందులో ఏముంది అంటే ఇంటికి రావట్లేదు, ఇంట్లో అడుగు పెట్టట్లా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వద్ద నేను నివాసం చేస్తాను. నిజంగా దేవుడు మనం చూస్తే ప్రారంభం నుంచి కూడా ఆయన చేసిన కార్యాలు చాలా అద్భుతమైన కార్యాలు. ఇప్పటికి కూడా ఆయన మహిమని తన ప్రజల మనకి చూపించాలని ఆయన నిత్యము ఆలోచిస్తున్నాడు. అయితే ఆయన నడిపిస్తే నడిచే ప్రజలు ఆయనకి కావాలి. అర్థమైందండి మీకు? ఆయన నడిపింపు కోరుకునే వాళ్ళు,
ఆయన మాట చొప్పున నడిచేవాళ్ళు. ఆయన నడిపిస్తున్నప్పుడు నడవాల్సిన మార్గంలో ఆయన నడిపిస్తుంటే ఎదురు తిరగకుండా, తిరుగుబాటు చేయకుండా, సరుక్కోకుండా, గొనుక్కోకుండా లోబడి వాళ్ళని ప్రజల వల్ల కాక లోబడే ప్రజల వల్లే లోబడుతూ ఆయనకి నిత్యము వినయము గల వాళ్ళు ఉంటే గనక ఆయన మనం నడిపిస్తూ మనతోనే ఉంటాడండి. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం ఈ దినాన్ని. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, పీజం బిడ్డ, నువ్వు ఎన్నో అడుగుతావు, నువ్వు ఎన్నో ఆలోచిస్తావు, నీకు ఎన్నో సమస్యలు వస్తే నేను ఎంతో మంది కొన్నిసార్లు తిడతారు, నువ్వు వేస్ట్ అంటారు, నీకు ముందో మాట వెనకాలో మాట మాట్లాడతారు, ఎన్నో పలు రకాలుగా నేను ఇబ్బందులు పెడతావు. అయినప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నా మాట వింటే నేను నడిపించే త్రోవలో, నువ్వు నడవలసిన త్రోవలో కనుక నువ్వు నడవడానికి ఇష్టపడితే నేను నిన్ను నడిపిస్తాను. నడిపించి ఏం చేస్తాడండి? ఎత్తైన కొండ మీద నిలబెడతాడు. హల్లెలూయా! ఎక్కడ నిలబెడతాడండి? చెప్పండి, ఎక్కడ నిలబెడతాడు? ఎత్తైన కొండ మీద నిలబడతాడు. దేవుడు ఉపదేశం చేయాలనుకున్నాడు. మనం చూడొచ్చు ఐజా చాప్టర్ 48:17 ఏమంటాడంటే, నేను నీకు ఉపదేశం చేయాలనుకుంటున్నాను అన్నాడు. అసలు ఉపదేశం అంటే ఏంటంటారు? ఉపదేశం అంటే ఏంటంటారు చెప్పండి? అంతేనంటారా? అంటే ఎవరు బోధించాలనుకుంటారంట? మనకి బోధించడమే కాదు, మనం నడవాల్సిన త్రోవలో ఎవరు నడిపిస్తారన్నాడు అంటే, మనకి విశ్వాసం కావాలంటారా, అవిశ్వాసం కావాలంటారా? దీన్ని నమ్మొచ్చు అంటారా? నేనైతే నమ్ముతున్నానండి. ఒక కన్య గర్భం ధరిస్తానని దేవుడు జరిగిందండి లేదా? మరి మనం చూడొచ్చు అనేకమైన ప్రవచనాలు బైబిల్లో ఎలాగైతే నెరవేర్చబడ్డాయి. ఈ దినాల్లో దేవుడు ఏదైనా నేను చేస్తాను అని బైబిల్లో రాస్తే అది చేస్తాడు కనుక రాయించాడు. హల్లెలూయా! ఆయన చెయ్యగండు కనుక రాయించాడు, ఆయన నడిపించగండు కనుక రాయించాడు. ఆయన మన ప్రోత్సాహపరచాలని, మన బలపరచాలని, మనకు ఎన్నో నిందలు వస్తూ ఉంటాయి. ఈ నిందలన్నీ పక్కన పెట్టి యేసు వైపు చూస్తే కనుక ఈ నిందలకి రెట్టింపు ఘనతను దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా! మనం నడిపిస్తున్నప్పుడు దేవుడు మనం నడవడానికి ఇష్టపడాలి. మనం ఏం చేయాలి? నడవడానికి ఇష్టపడాలి. హల్లెలూయా! గట్టిగా చెప్దాం స్తోత్రం. హల్లెలూయా! నేను అన్ని నుంచి రక్షించబడ్డాను. అందరూ అనుకునేవారు ఈ డబ్బు సంపాదించట్లేదు, బయటికి వెళ్తలేదు, బైబిల్ పట్టుకుని వెళ్తూ వస్తున్నాడు అని అందరూ ఏదో ఇదిగా చూస్తాం. నేను ఇది నుంచి వెళ్తాయి. కొంతమంది మంచిగా చెప్పేవారు, కొంతమంది ఏంటి బాధ్యత లేదండి అని రకరకాలుగా మాట్లాడతారండి. కానీ నా దేవుడు నన్ను నడిపిస్తున్నప్పుడు, నేను నడుస్తున్నప్పుడు దేవుడికి తెలుసు రాబోయే దినాల్లో ఏం జరుగుద్దో, ముందు ఏం జరుగుద్దో. ఒక యూట్యూబ్ పరిచయం స్టార్ట్ అవ్వలేదు ఏమంటే, సరైన వస్త్రాలు ఉండేవి కాదు, చేతిలో బైబిల్ పట్టుకునే దినాలు ఉన్నాయి, బైబిల్ ఇంటికాడ పెట్టి ఎక్కడికో వెళ్తున్నామని చెప్పి పరిచయం దినాలు ఉన్నాయి. కానీ అలా దేవుడు నడిపిస్తున్నప్పుడు నడిస్తే ఒకరోజు చాలా బాధ వచ్చింది. అయ్యా బైబిల్ పట్టుకెళ్ళట్లేదు, ఎందుకంటే ఇంటికాడ సేవకులు వెళ్తుంటే పంపరు, నేను పనులకు వెళ్తానని చెప్పి అబద్ధం చెప్పి లోవ గారి ఇంటికాడికి నేను పరిచయకి వచ్చేవాడిని. ఆ ఇంటికి వచ్చి వాళ్ళ దగ్గర బైబిల్ తీసుకుని నేను వాక్యం చెప్తా ఉండేవాడు. బాగా అనిపించేది, ప్రభా బైబిల్ తీసుకురావట్లేదు ప్రభా అంటే, ప్రభు ఒకటి చెప్పాడు, ఆనాడు అపోసినటువంటి పౌని గంపలో దిప్పలుగా ఎడేచ్చాయి, నీ బైబిల్ ను పట్టుకుని సేవ చేసే దినం రాబోతున్నాడు దేవుడు. హల్లెలూయా! ఈ రోజు నా బైబిల్ పట్టుకుని ఏ ఇంట్లోంచి అయితే బైబిల్ లేకుండా దొంగదొంగగా వచ్చేవాడు, అదే ఇంట్లోంచి బైబిల్ పట్టుకుని ఏ యజమాని అయితే ఒకప్పుడు దూషించేవాడు, అదే యజమాని ఎదురుగుండా వస్తున్నాడు, అదే యజమానికి ఇప్పుడు దేవుడు ఇతను ఒక సేవకుడు సేవ చేస్తాడు, చిన్నపేట సేవ జరుగుతుంది, ఆ ఇంటికి అనేకమైనటువంటి సాక్ష్యాలు వెళ్తున్నాయి. హల్లెలూయా! దేవుడు ఎంత గొప్ప దేవుడు. నువ్వు నడవలసినటువంటి త్రోవలో నువ్వు నడిస్తే నువ్వు నడిపించడానికి ఆయన నేను నడిపించడానికి ఆశపడుతున్నాడు. ఈ రోజు నేను నడిచాను, ఈ రోజు నాకంటూ ఒక పరిచర్య, నాకంటూ ఒక స్థాయి, ఈ రోజున అనేక మంది సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్, అనేకమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు, అనేక మంది దైవజనుల మధ్యలో వాడుకున్నాడు, అనేక సంఘాల్లో వాడుకున్నాడు. ఈ రోజున దేవుడు ఈ స్థితి తీసుకొచ్చి, నేను మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం ఎదురయ్యే ప్రతి సమస్యకి, మనకు ఎదురయ్యే ప్రతి అవమానానికి, మనం ఎదురయ్యే ప్రతి నిందకి కూడా దేవుడు రెట్టింపు ఘనత ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నువ్వు నడవాల్సిన త్రోవలో నువ్వు నడిస్తే కనుక దేవుడిని నడిపించి నేను ఏం చేస్తాడో తెలుసా? తన మహిమార్థం ఈ భూమి మీద వాడుకుంటాడు. ఈ భూమి మీద హల్లెలూయా! ఈ రోజున నిలబడేవారు దేవుడు కావాలి, కుంగిపోయేవారు కాదు, సమస్యలిపోయేవారు కాదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు తృప్తమైన దేవుడు. పాత నిబంధనలో చూస్తే నా అధిపతిలో ఒక రోజు ఒక పరీక్ష పెట్టుకున్నాడండి దేవుడు. ఏం పెట్టుకున్నాడు? పరీక్ష పెట్టుకున్నాడు. ఏంటో పరీక్ష తెలుసా మీకు? విజయం అంటున్నాడు, నాకు ఎంతమంది నాకు యుద్ధంలో నాకు ఇష్టం లేదు అని చెప్పి ఎవరైతే మీరు యుద్ధానికి భయపడుతున్నారో మీరు వెళ్ళిపోండి అంటే ఎంతమంది వెళ్ళిపోయారు? ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి? ఎంతమంది వెళ్ళిపోయారండి? ఎంతమంది వెళ్ళిపోయారు? నా 5 పత్రులు ఉండొచ్చు. చూడండి ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పాలి. మీరు చెప్పొచ్చు. మీరు అయ్యో చిన్నప్పటి నుంచి వింటున్నారు మీరు ప్రసంగం. 2000 మందా? కాదురా నాన్న, 2000 మంది కాదు, నేను చెప్తాను. కానీ ఒక్కసారి చూడండి, మనం 7వ అధ్యాయం జడ్జెస్ చాప్టర్ 7, 4 పత్రులు 7వ అధ్యాయం నేను చదువుతున్నాను. 2 నుంచి చదువుతున్నా. యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇజ్రాయేలు నా బాహుబలము నాకు రక్షణ కలగ చేసినందుకు నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలని జనులు విన్నట్టుగా ప్రకటింపమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల నుండి 82,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఎంతమంది అండి?
22,000 మంది వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోమంటున్నాడు? భయపడేవాడు దేవుడికి అవసరం లేదు. భయపడేవాడు దేవుడికి ఉపయోగపడ్డు. అర్థమైందండి మీకు? దేవుడు నడిపిస్తాడు, నడవాలి. మనం నడవడానికి ఇష్టపడినప్పుడు నేను నడుస్తాను ప్రభా ఒక ధైర్యముగా మనం ముందుకు అడిగేస్తే మిగతా కొంత దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే మీరు ఓరక్కని యుడి యుద్ధము యెహోవాదే. మనం ఏం చేయాలి తెలుసండి? ఆయనకు లోబడి ఆయన చెప్పింది చేయడానికి, ఆయన నేర్పించే త్రోవలో నడవడానికి ఇష్టపడదు. ఎప్పుడైనా ఊహించుకున్నారా? అసలు మోసే చెయ్యి జాపమన్నాడు, దేవుడు జాపాడు. ఎర్ర సముద్రం 2 పాయలు ఎలా అయింది? మోసే వల్ల అయిందా? దేవుడి వల్ల అయిందా? అసలు ఆ స్థలంలో ఆ సిచ్యువేషన్ అప్పుడు నిలబడేటువంటి సామర్థ్యం దేవుడు నేర్పిస్తుంటే నడవడానికి ఎవరు ఇష్టపడాలంటే మోసే ఇష్టపడాలి. అవునా? ఏం ప్రభా ఈ సముద్రం తీసుకొచ్చావు, అందరూ చదువుతున్నారు నా మీద, నాకు డౌట్ ఉంది, కర్ర వద్దు నువ్వు వద్దు నిడిచిపెట్టి వెళ్ళిపోతే మోసే చరిత్ర వేరేగా ఉండేది. అవునండి? అంటే దేవుడు నడిపించే త్రోవలను నడవడానికి మనం ఇష్టపడితే మనకేం కావాలంటే విశ్వాసం కావాలి. ముందు ఏం కావాలి? విశ్వాసం కావాలి, ఒక ధైర్యం కావాలి. ఎందుకంటే ఆటోమేటిక్ గా విశ్వాసము ధైర్యం నీలో ఉన్నప్పుడు దేవుడు నడిపిస్తున్న మార్గాన్ని నువ్వు ఎప్పుడు నడవగలుగుతావు అంటే నీలో విశ్వాసం ఉంటే నువ్వు నడుస్తావు. నీకు విశ్వాసం లేదు నువ్వు నడవలేవు. ఈ మోసే ఎప్పుడైతే అంటాడు దేవుడు నాకు ఎలా మొదలు పెడుతున్నావయ్యా, ముందు ఈ చేతిలో ఉన్న కర్ర చెప్పు అనగానే బలమైన గాలి చేత అంటే రాత్రంతా బలమైన గాలి చేత సముద్రాన్ని 6 నెలలుగా చేసేసాడంట దేవుడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీకు నాకు ఏం చెప్తున్నాడంటే ధైర్యవంతులు కావాలి. దేవుడు నడిపిస్తుంటే నడిచేటువంటి ప్రజలు ఆయన కావాలి. అలాంటి వారిని దేవుడు తన మహిమ తన పని కొరకు వాడుకుంటాడు. బ్యాంక్ లో జాబ్ లోకి వెళ్తావు, ఎవరి పడతాను పెట్టుకుంటారండి? నేను 9th చదివిన నాకు జాబ్ లో అవసరమా అంటారు. అవునండి కదా? చెప్పండి సరే. దేవుడికి అయితే డిగ్రీలు అవసరం లేదు, కానీ దేవుడికి ఏం కావాలంటే మాట వినేవాడు కావాలి. దేవుడికి ఎవరు కావాలంటే దేవుడు నడిపిస్తుంటే నడిచేవాడు కావాలి. హల్లెలూయా. చూడండి ఒకసారి ఇక్కడ చూద్దాం. 22,000 మంది తిరిగి వెళ్ళిపోతే 4వ వచనం కూడా చదువుతారు ఒకసారి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నేల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను, అతడు నీతో కూడా పోవునని నేను ఎవరిని గూర్చి చెప్పిందో వాడు నీతో పోవను. దేవుడు అంటున్నాడు నీతో ఎవరు పోవాలో నేను చెప్తాను, వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. చూడండి దేవుడు ఎన్నుకుంటున్నాడు చూసారా తన పని నిమిత్తం. అర్థమైందండి మీకు? లేదా? దేవుడు నడిపించడం అంటే ఆశామాషి కాదు. నెక్స్ట్ మనం చూడొచ్చు. ఎవరి గురించి చెప్పుతున్నా వాడు నీతో పోవను, ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి నీతో చెప్పుతున్నా వాడు పోకూడదని గిజ్జంతో సెలవిచ్చాను. అతడు నేల యొద్దకు ఆ జనంలో దిగచేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్టు తన నాలుకతో నేలను గతికిన ప్రతి వాడిని త్రాగుటకు మోకాళ్ళు కుంగిన ప్రతి వాడిని వేరువేరుగా ఉంచుకుని గిజ్జంతో సెలవిచ్చాను. చేతితో నోటి కందుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళు కుంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మంది మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదని. ఓన్లీ 300 మంది. ఎంతమంది వచ్చారు? మొత్తం ఎంతమంది వచ్చారు? అక్కడ యుద్ధానికి? ఎస్ 32,000 మంది వచ్చారు. 32,000 మంది ఒకేసారి 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా ఎంతమంది తీసుకున్నారు? ఎంతమంది మిగిలారు? 10,000 ఎంతమంది తీసుకున్నాడు దేవుడు? ఎంతమంది కురుంగిపోయారు? 9,700 మంది కురుంగిపోయారు. చూడండి ఎంత పొట్టు తీసాడు దేవుడు బయటికి. ఈ రోజున నిజంగా దేవుడు నువ్వు ఎవరో తెలుసా, నీ దగ్గర సర్టిఫికెట్స్ లేకపోవచ్చు, డిగ్రీ లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, నిజంగా దేవుడితో నడవాలనేటువంటి ఒక నిశ్చిత విశ్వాసం కనుక నీకుంటే దేవుడిని నడిపించే విధానము ఇతరులకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడిని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసం అనేది ఎప్పుడు కోల్పోదు ప్రియమైన బిడ్డ. దేవుడిని విడిచిపెట్టాడు, విడిగుడు ఎడబాడు. దేవుడు నీకు ఉపదేశం చేయాలనుకుంటున్నాడు. దేవుడు నువ్వు నడవాల్సిన మార్గంలో ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నడిచేవాళ్ళు కావాలండి ఆయనకి, నడిచేవాళ్ళు కావాలి, నడిచేవాళ్ళు ఆయనకి కావాలి. ఎవరైతే నడుస్తారో అలాంటి వాళ్ళ ద్వారా దేవుని కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడొచ్చు, చిన్న భక్తుడి గురించి మీరు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ భక్తుడు దేవుడు నాకు చెప్పన్నాడు. ఆ భక్తుడికి దేవుడు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నడిపించే త్రోవ ఎలా ఉంటుందో మీకు అర్థమవడానికి ప్రభు నాకు ప్రేరేపించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, జాషువా. యెహోషువ, తెలుగులో యెహోషువ అంటారు, ఇంగ్లీష్ లో జాషువా అంటారు. ఇతని గురించి దేవుడు ఎలాంటి యొక్క థాట్ కలిగి ఉన్నాడో మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు నడిపించే త్రోవ ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి. మనమైతే ఏం కోరుకుంటామంటే మోసే ఏమంటే మంచి సముద్రంలో ఉండాలయ్యా, నాయకుడిగా ఉండాలంటే దేవుడు అంటాడు ఆ సముద్రం పక్కన పెట్టి కానీ నా ఆత్మతో నింపబడినటువంటి జాషువాను అభిషేకించాడు దేవుడు. హల్లెలూయా. చూడండి ఒక్కసారి సంఖ్యాకాండము నెంబర్స్ చాప్టర్ 27, సంఖ్యాకాండము 27వ అధ్యాయం. సంఖ్యాకాండము 27వ అధ్యాయం మీకు అర్థమైన చెప్పడం ప్రయత్నం చేస్తాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. 12 నుంచి ఎవరైనా చదివిన పర్లేదు, నేను చదువుతాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబీరీము కొండ ఎక్కి తీసారండి పేజీ నెంబర్ 135.
ఓల్డ్ టెస్టిమెంట్. మరియు యెహోవా మోషేతో ఇట్లను, నీవు ఈ అబీరేము కొండ ఎక్కి నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్టు నీవును నీ స్వజనులతో చేర్చబడదు. ఎలానగా నీవు అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నేల యొద్ద వారి కళ్ళు ఎదుటను పరిశుద్ధపరచగా నా మీద తిరుగుబడి ఏం చేశారు? ఎవరి మీద తిరుగుబడ్డారు? దేవుడి మీద. ఆ నీళ్లు సీను అరణ్యంలోకి ఆదేశంలో ఉన్నటువంటి మెరీబా నీళ్ళే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లను, చూడండి మోషే యొక్క ఆలోచన చూడండి, దేవుడు ఆలోచన చూడండి. అక్కడ త్రోవ అంటే దేవుడు నడిపించే త్రోవ, నువ్వు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తానంటే ఎంత స్పష్టంగా అర్థమవుతుంది మనకి. యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపర్లేని గొర్రెల వలె ఉండకున్నట్టు ఈ సమాజం మీద ఒకరిని నియమించును. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకై సమర్థుడై ఉండాలి. ఎలా ఉండాలి? ఇది మోషే యొక్క డిసిషన్. అవునండి కదా? అబ్బా ఏం చెప్పావో మోషే, నిజం నువ్వే ఎన్నుకోకూడదు. సమర్థుడు ఎవరున్నారు? మొత్తం పాలనంతా తిరిగేసి మంచి బలవంతుడు సూర్యుడు నువ్వే ఏర్పాటు చేసుకో మోషే. దేవుడు ఇచ్చాడు అక్కడ. మనకంటూ ఒక త్రోవ ఉంటది, దేవునికంటూ ఒక త్రోవ ఉంటది. ఆ త్రోవ చాలా విలువైనది, శ్రేష్టమైనది. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన కంటితో చూసిన దాన్ని బట్టి, మనకున్న ఆలోచన బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి నడవకూడదు. కానీ దేవుని యొక్క ఆలోచన బట్టి, దేవుని యొక్క త్రోవను బట్టి మనం నడిస్తే మన జీవితము దేవుని యొక్క రాకడ వరకు కూడా దేవుని మహిమార్థమే ఉంటది. హల్లెలూయా. నువ్వు చనిపోతే మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. చూడండి ఒకసారి అక్కడ చూడొచ్చు, అక్కడ ఏమనుందో. దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. నిజమే మోషే బాగా చెప్పమ్మా. చూడు మంచి సముద్రం నియమించు అన్నాడు దేవుడు. నో, చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ 16వ వచనం. అతడు వారి ఎదుట పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సముద్రం వాళ్ళు. అందుకు దేవుడు ఏం చెప్తాను చూడండి. అందుకు యెహోవా మోషేతో ఇట్లను, నూను కుమారుని యెహోషువ ఆత్మను పొందినవాడు. హల్లెలూయా. దేవుడు సమర్థుడు కావాలని మోషే అడుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు? దేవుడు ఏం కోరుకున్నాడంటే తన త్రోవలో నడవడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో అలాంటి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే నిజముగా అంతమంది లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలు ఇతను మాత్రమే ఆత్మను పొందిన వాడు దేవుడు ఏం చెప్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలి? ఆయన మార్గాల్లో నడిచేవారు కావాలి, దేవుడు నడిపిస్తే నడిచేవాళ్ళు కావాలి నిజంగా. ఎందుకంటే ఇతను మోషే దగ్గర ఉన్నాడు, కానీ ఇతను చేస్తున్నటువంటి ప్రతి పరిస్థితి దేవుడు గమనించాడు. నిజంగా ఈ వ్యక్తి నేను నడిపిస్తే నడుస్తాడు, ఈ వ్యక్తిని నడిపిస్తే నడుస్తాడు, ఈ వ్యక్తిని నడిపిస్తే నడుస్తాడు, నాకు ఉపయోగపడతాడు. అందుకే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాడుగా మనం బైబిల్లో చూస్తాం. హల్లెలూయా. నిజంగా దేవుని ఆత్మ అతని మీదకి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చింది? దేవుని యొక్క మనం నడవాలండి. మన దేవుడిని నడిపిస్తుంటే ఆటోమేటిక్ గా దేవుడు మన సర్వసత్యంలోకి పరిశుద్ధాత్మగా నడిపించడానికి ఇష్టపడతాడు. దేవుడి నెక్స్ట్ ప్లాన్ ఏంటి దేవుడు నీకు చెప్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు నడిపించు, నేను నడుస్తాను నాకు తెలియచేయమంటే నెక్స్ట్ ఈ యొక్క ప్రణాళిక ఉంది నాకు, నువ్వు ఇది పూర్తి చేయ ముందు, తర్వాత ఏదైనా. నాకు దేవుడు చాలాసార్లు చెప్తారు, కొన్నిసార్లు ముందు నాకు కొన్ని పనులు ఇస్తారు పరిశుద్ధాత్మ, నువ్వు ఇది పూర్తి చేయి, తర్వాత నా ప్రణాళిక నీకు అర్థమవుద్ది అంటూ ఉంటారు. నాకు అది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాను నా లైఫ్ లో అనమాట. ఒకేసారి మొత్తం అంతా రూట్ మ్యాప్ ఇవ్వను నాకు దేవుడు. ఈ రోజు నేను ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళాను అనుకోండి, వెళ్తూ ఉంటాను, సడన్ గా ఏదో కాల్ వస్తుంది. అది ఎందుకండి, ఒక రోజు మన మంగళవారం బ్రదర్ ఇంటికి వెళ్ళాను. అక్కడ మేము భోజనం చేస్తున్నాం. సడన్ గా పాస్టర్ గారు అన్నారు మా ఇంటికి రండి అంటున్నారు. మీరు వెంటనే మాట్లాడడానికి ఇష్టపడాల, భయం వేసింది. వెంటనే దేవుడిని అడుగుతున్నాను లోపల, ప్రభు వెళ్ళమంటారంటే నువ్వు వెళ్ళు నా పని అంటే. అప్పుడు దేవుడు నడిపిస్తున్నాడు కనుక అది దేవుని చిత్తం కనుక వెళ్ళినప్పుడు దేవుడు నన్ను అక్కడ కూడా బలంగా వాడుకుని ఇంటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. లేదనుకోండి అసలు ఆయన త్రావద్దు, వెళ్ళిపోతే పదం ఏం పెడతారా, మీరు డ్రింక్ ఇస్తారా, మజ్జిగ ఇస్తారా, ఏమిస్తారా, చికెన్ పెడతారా, బిర్యానీ పెడతారా, వెళ్ళిపోయాం అనుకోండి, దేవుడు మాట్లాడతాడు కదా. మనం ఆయన నడిపిస్తే నడవడానికి ఇష్టం, అలాంటి దేవునికి కావాలి, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఆయన నడిపించాలనుకుంటున్నాడు. ఈ రోజు మనం చూడొచ్చు యెహోషువను దేవుడు ఎన్నుకోగల కారణం ఏంటంటే దేవుని మార్గాల్లో నడుస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలందరినీ దేవుడు గమనిస్తున్నాడు. ఈరోజు దేవుడు నన్ను కూడా గమనిస్తాడు. ఎక్కడ ఉందో బైబిల్లో దేవుడు నన్ను కూడా గమనిస్తాడు, దేవుడు నన్ను కూడా చూస్తాడు. మీరు చాలాసార్లు చదివించాను. ఎక్కడ ఉందండి? ఎవరైనా చెప్తారా? లాస్ట్ టైం చదివారు చెల్లి బ్లెస్సీ తెలుసా ఆ వాక్యం, తర్వాత మీరు కొంతమంది విన్నారా మాటని? ఓకే, సామ్ 33 verse 13, కీర్తన 33 కీర్తన 13 వచనం. కీర్తన 33:13. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ చూడండి చాలమ్మా ఏం చేస్తాడట?
చాలా మంది దేవుడు చూస్తున్నాడా, దేవుడు వింటున్నాడా, మన పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, నన్ను ఎందుకు దేవుడు నేను చూస్తున్నాడు, దేవుడు పట్టించుకుంటున్నాడు. నువ్వు ఆయన నడిపించే మార్గం నడవకపోతేనే నీ జీవితం ఏమైపోద్ది అంటే అత్తలాకుత్తరం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఆయన నడిపించాడు అనుకో నీ జీవితం ఎలా ఉంటది అంటే పీస్ అండ్ ప్రాస్పరిటీ అంటారు కదా, సమాధానంగా అభివృద్ధిగా ఉండదు నీ జీవితం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు నడిపించే త్రోవలో క్రైస్తవులుగా మనం నడవాలని ఇష్టపడతాడు. దేవుడు ఇజ్రాయిల్ ప్రజలను నడిపించాడు. దేవుడి కంటే ఒక త్రోవ ఉంది. ఆ వాస్తవానికి చాలా మంది చెప్తారు ఇజ్రాయిల్ దేశాన్ని, ఈ యొక్క ఐగుప్తు దేశాన్ని నుంచి 4 రోజులు వెళ్ళిపోయింది అంటా ఉంటారు. ఎన్ని రోజులు అంట? మరి ఎందుకు 40 సంవత్సరాలు పెట్టింది చెప్పండి ఒకసారి. దేవుడంట వాళ్ళని పరీక్షించాడంట. ఆ పరీక్షలో చాలా మంది నిలబడలేకపోయారు. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. రాబోతుంది. ఎవరు నిలబడతారు, ఎవరు అంతము వరకు కలిగి, బైబిల్ ఒక మాట న్యూ టెస్టిమెంట్ లో అంతము వరకు సహించువాడే రక్షింపబడును. హల్లెలూయా. ఎప్పుడు దాకా సహించుకోవాలట? అంతము వరకు సహించుకోవాలి. దేవుడు నడిపించే త్రోవలో నడవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దేవుడు ఈ రోజున మనం చూస్తున్నాడు. నిన్ను కూడా చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, జాషువా విషయంలో చూస్తే కనుక దేవుడు అంటున్నాడు ఆత్మ పొందిన వాడయ్యా. దేవుడి కంటే ఒక త్రోవ ఉంది, దేవుడి కంటే ఒక ప్రణాళిక ఉంది. మోషే ఏమనుకున్నాడంటే అయ్యా నీ ఆత్మను పొందిన వాడిని ఇస్తామని అడగలేదు కానీ సముద్రుడై ఉండాలయ్యా అని అంటే, దేవుడు మాత్రం సముద్రుడు కాదు కానీ నా ఆత్మను పొందిన వాడు నూనుకు మన యెహోషువను అభిషేకించని దేవుడు మాట్లాడగా మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుడి కంటూ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ గుండా ఎవరైతే వెళ్తారో వాళ్ళ ద్వారా దేవుడి యొక్క కార్యం జరగడం అనేది మనం బైబిల్లో చూసాం. ఇప్పుడు భూమి మీద కూడా ఎవరైతే దేవుడు నడుస్తారో వాళ్ళ జీవితంలో కూడా దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆయన నడిపిస్తున్నప్పుడు నడవడానికి ఇష్టపడాలి. ఎదిరించే వారిగా, తిరగబడేవారుగా, ప్రశ్నించే వారిగా ఉంటే కనుక దేవుడు మనం నడిపించలేడు. హల్లెలూయా. తండ్రి దేవుడు, తృప్తమైన దేవుడు. పాత నిబంధనలో చూస్తాం విని నొల్లని ప్రజలు, లోబడి ప్రజలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ రోజున మనము వినేవారిగా ఉండాలి, లోబడి వారిగా ఉండాలి అంటే మీకు చెప్తున్నాను. ఆయన నీతో నివాసం చేస్తాడు. నువ్వు వింటే కనుక నువ్వు దేవ మనసు కలిగి ఉంటే ఫస్ట్ విను, సెకండ్ దేవ మనసు తగ్గిన స్వభావం కలిగి ఉండు. నీ డిగ్రీలు నీ యొక్క జానమంతా పక్కన పెట్టి దేవుడు ఏది చెబితే అది చేయడం నేర్చుకో. దేవుడు ఏం మాట్లాడాడో ఆ మాట్లాడడం నేర్చుకో. దేవుడు ఏం చేయమన్నాడో అది చేయడం నేర్చుకో. ఆటోమేటిక్ గా దేవుడు నీతో ఉంటూ దేవుడు నీ ద్వారా తన ప్రణాళికలు భూమిని పూర్తి చేసుకుంటాడు. హల్లెలూయా. చూడండి, యోనా గురించి మీరు చూడొచ్చు. చిన్న సందేశం చెప్తున్నా యోనా గురించి. యోనా జీవితంలో దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నినవేకి వెళ్ళు, వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని బట్టి నేను వాళ్ళు ఏం చేయబోతున్నాను, శిక్షించబోతున్నాను, నువ్వు వెళ్ళి మాట్లాడంటే తను దేవుడు నడిపించే త్రోవలో నడవడానికి ఇష్టపడకుండా తర్షీష్కి వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవుడు వదలలేదు. ఎందుకు వదలలేదంటే అది వాస్తవానికి మనకు బుద్ధి చెప్పడానికి. వదిలేసి ఇంకొక ప్రవక్త మాట్లాడి వెళ్ళమంటే ఇంకొక ప్రవక్త ఎల్లుండేవాడు. కానీ నేను విడిచిపెట్టాను, నువ్వు నా పని చేయి, నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు ఒక ప్రవక్త అయ్యా అనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. ప్రవక్త అంటే దేవుడు స్వరాన్ని వింటాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క చిత్తం పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. మీరు సమయ ప్రవక్తను చూడొచ్చు. ఇలా అనేక మంది ప్రవక్తలు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రవక్తని దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు. దేవుడు నడిపిస్తున్నాడు. తన త్రోవలో నడవడానికి ఇష్టపడకుండా తర్షీష్కి వెళ్ళేటువంటి వాడు ఎక్కి శుభ్రంగా గురకపెట్టి పడుకుంటుంటే దేవుడు ఏం చేశాడంటే తుఫాను రప్పించాడు, తీసుకొచ్చి సముద్రంలో పడలే చేశాడు, సముద్రం నుంచి తిమింగలో పడలే చేశాడు, తీసుకొచ్చి నినివే దగ్గర కక్కెల చేశాడు. అదే నినివే పట్టణానికి వెళ్ళి దేవుని పని చేయించేలా చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నడిపించడానికి సమర్థుడు. నడవకపోయిన అవసరమైతే కాళ్ళు చేయి ఎర్రగొట్టేసి నడిపించేస్తాడు ఆయన. హల్లెలూయా. అంత సమర్థుడు మనం కలిగి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు దేవుడు ఎందుకు చెప్తున్నానంటే అందరినీ నడిపిస్తాడు నేను చెప్పను, కానీ దేవుడు ఎన్నుకుంటే, దేవుడు పిలుచుకుంటే, దేవుడు ఏర్పాటు ఉంటే, దేవుడు చిత్తం ఉంటే దేవుడు ఖచ్చితంగా నడిపించడం సిద్ధంగా ఉంటాడు. నువ్వు నడవకపోయినా నడిపించి తీరతాడు మెల్లోంచి. హల్లెలూయా. ఆయనలో గొప్పతనం అది చూడొచ్చు. ఎందుకంటే నీ ద్వారా దేవుడి ఉద్దేశం ఏదో ఉందో అది జరగాలని దేవుడు సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ డెస్టినీ ఎలా ఉండాలంటే నువ్వు నశించిపోకూడదు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోకంలో కనబడాలి ఆయనకి. ఎందుకంటే నేను దేవుడు ఎన్నుకున్నాడు కనుక. హల్లెలూయా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఆయన నడిపించాలని సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎలా తెలుస్తుందయ్యా నడవడం అంటే? నువ్వు అడుగు దేవుడిని, ప్రభా నేను నడవడానికి సిద్ధంగా ఉన్నా నడిపించమంటే దేవుడు నీకు ఉపదేశం చేస్తూ నువ్వు నడవలసిన తను నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా. హల్లెలూయా. చూడొచ్చు, జాషువా గ్రంథం మొదటి అధ్యాయంలో ఒకసారి మనం చూడొచ్చు. ఒకసారి చిన్న కొద్దిగా క్లుప్తంగా చెప్తాను. జాషువా గ్రంథం యెహోషువ చాప్టర్ 1. యెహోషువ గ్రంథము చాప్టర్ 1. యెహోషువ గ్రంథం చాప్టర్ 1 దేవుడు ఏం చెప్తున్నాడు? ఉపదేశం చేయడం అంటే ఏంటి ఒకసారి చూడండి. ఉపదేశం ఎలా చేస్తున్నాడు? ఎవరు చేస్తున్నారంటే సాక్షాత్తు దేవుడే యెహోషువకు చేస్తున్నాడు. నేను నీకు ఉపదేశం చేస్తానంటున్నాడు కదా. ఉపదేశం అంటే చూద్దాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మీరు మొదటి నుంచి చదవచ్చు. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలా సెలవిచ్చాడు, నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను దాటి నేను ఇజ్రాయెల్కి ఇచ్చిన దేశముకు వెళ్ళండి. ఏంటంటే ఏం చేస్తాడు దేవుడు అక్కడ?
ఉపదేశం చేస్తాడు, ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాడు, నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో మీకు ఇస్తున్నాను, అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానదిని యూఫ్రటీసు నది వరకు హిత్తీయుల దేశం అంతయు పడమటి మహాసముద్రం వరకు మీకు సరిహద్దు చెప్తూ దేవుడు ఎక్కడికి ఎవరికి టీచింగ్ చేస్తున్నాడంటే జాషువాకు మాత్రమే చేస్తున్నాడు. జాషువాకి ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు చూడండి. నీవు బ్రతుకు దినమునట్లు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఇందులో నెక్స్ట్ నేను మోషేకు తోడు నీకు కూడా తోడే ఉంటానయ్యా. దేవుడు త్రోవ, దేవుడు ఉపదేశము ఎంత స్పష్టంగా ఉందో చూసారా. దేవుడు ఉపదేశిస్తే దేవుడు తన త్రోవలో నడిపించడానికి నడవడానికి మనం సిద్ధపడితే ఇంత తేటగా దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. ఇంత తేట మనతో కూడా ఏం చేస్తాడండి, మాట్లాడతాడు. మీకు అర్థమైన చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా వద్దా? నేను దేవుని సేవలో ఇంకా పూర్తిగా రాలేదు, అప్పుడు సువార్త చెప్తున్నాను ఎవాంజలిస్ట్ గా. అయితే మా నాన్నగారు మా అమ్మగారు నాకు సేవ కప్పించని చెప్పలేదు. దేవుడు నడిపిస్తాడండి, మనకు అది అర్థం కాదు. కొన్నిసార్లు ఏం చేశారంటే ముంబైలో ఒక ఆవిడ ఏజెంట్ ఆవిడ ఉందని చెప్పి డబ్బులు బాగా కడతా ఉండేవారు, నన్ను ముంబై పంపిస్తా ఉండేవారు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే నన్ను అక్కడ ముంబైలో ఒక ఆయన పరిచయం చేస్తారు. ఆయన ఒక ఏజెంట్, ఇదిగో కెనడా పంపించేస్తాడు, అతను తెలుగు రాదు, హిందీలో మాట్లాడతారు అని 2 నిమిషాలు కూర్చోబెట్టి బయటికి పంపించేశారు. ఎందుకు అతను తెలుగుడే, ఎంత మోసమో కదండి. ఐస్ రక్తం ఏజెంట్ అయిపోయిన తర్వాత నేను భీమవరం వచ్చేసానండి. భీమవరం వచ్చేస్తే అతను నాకు మెడికల్ కూడా చేంజ్ చేశాడు. కెనడాకి వెళ్ళిపోతాం, అగ్రిమెంట్ వచ్చేసింది, నెలకు 2 లక్షల శాలరీ. అమ్మ బాబాయ్ 2 లక్షలే లెక్కలేస్తాం మనం ఇంకా అని. ఇలాంటి పరిస్థితి కూడా వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడారు. నేనేం చేశానంటే మా సొంత ఊరు వెళ్ళాను, ఎందుకంటే అగ్రిమెంట్ వచ్చేసిందంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోమంటే అమ్మాయి అగ్రిమెంట్ వచ్చేసిందని చెప్పి బండి వేసుకుని మందలకు వేసి తీసుకుని వెళ్ళిపోయి అగ్రిమెంట్ తీసుకున్నాం. ఓపెన్ చేసాం. వాడు ఏం చేశాడంటే లోపల వెనకాల ఫోన్ నెంబర్ వేసి, అతను ఫోన్ నెంబర్ వేసి తెలుగులో తెలుగులో ఫోన్ నెంబర్ వేసి కాల్ చేయండి అని రాశాడు. హల్లెలూయా. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏం చెప్తున్నారంటే వద్దొద్దు ఇతను అని చెప్పి జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే ఫోన్ చేశాను, ప్రేరేపణ ఫోన్ చేసి, బాబు ఆవిడ నీకు ఎంత అడిగింది? నన్ను 3,50,000 ఇమ్మందండి. 3 వద్దులే, 3,50,000 కానీ నాకు 2 ఇస్తే చాలు నేను పంపించేస్తాను అన్నాడు. ఏం చేస్తాడంట, 2 లక్షలు. మోసమే. ఆ 2 లక్షలు ఇచ్చేసాను ముంబై రాని నిధి తెస్తే కొంత జీతం అయిపోతుంది నాకు. ఏమంటే అది అయిపోయింది. సరే దేవుడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఆవిడ ఇంటికి వచ్చి ఆవిడ కూడా చెప్పిన ఇలా జరిగిందంటే అప్పటికి కూడా కానుకోలేకపోయాను. అయితే అగ్రిమెంట్ చూస్తుంటే ఆవిడకి డబ్బులు ఇస్తున్నాం మేము, 2,000 కాయింతాలు 60,000 ఇస్తుంటే పరిశుద్ధాత్మ నాతో అంటున్నారు ఇది డూప్లికేట్ అంటున్నారు. హల్లెలూయా. అప్పటికే అర్థం కాల, దేవుడు నడిపిస్తాడు, దేవుడు మాట్లాడతాడు. అప్పటికే అర్థం కాకుండా 60,000 ఇచ్చేసాం. కానీ నిజముగా దేవుడు మాట్లాడతాడు. దేవుడికి నడిపించినప్పుడు నేను నడవడానికి ఎప్పుడైతే సరెండర్ అయ్యానో అప్పుడు దేవుడి ఆత్మ ఎక్కడికక్కడ అపవాది యొక్క ఆలోచనని కూడా బంధించి దేవుని ఆలోచన ద్వారా తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుని బిడ్డలారా, దేవుడు నేను నడిపించాలనుకుంటున్నాడు, నడుస్తావా? నేను ఈ రోజు దేవుడు ఏమంటున్నాడంటే నేను నడిపించాలనుకుంటున్నాను బిడ్డ, నువ్వు నడుస్తావా? నువ్వు నడవలసిన మార్గంలో త్రోవను నేను నడిపిస్తాను. దేవుడే గనుక నేను నడిపించాడంటే ఎవ్వరూ కూడా నీ హెచ్చింపుని ఆపలేరు. హల్లెలూయా. ఎవ్వరూ కూడా నేను త్రోవ తప్పించలేరు. దేవుడు స్పష్టంగా చెప్తాడు దేవుని చిత్తం ఏంటో. దేవుడే గనుక నేను నడిపిస్తే దేవుని చిత్తం నీ జీవితంలో జరుగుద్ది. దేవుని ముఖాముఖిగా చూస్తావు, గుర్తుపెట్టుకో. ఈ రోజు నీతో నాతో దేవుడు ఏం చెప్తున్నాడంటే మనుషులు లోకస్తుల ఆలోచన నువ్వు ఆలోచించొద్దు. వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయి అది నా లైఫ్ ఏంటంటే నువ్వు వాళ్ళగా ఆలోచిస్తే నీ ఆత్మీయ జీవితం పాడైపోద్ది, నీ ఆత్మీయ జీవితం చెడిపోద్ది. దేవుణ్ణి అడుగు, దేవా నీ చిత్తం అయితే నాకు షెల్టర్ ఇవ్వు, నీ చిత్తం అయితే ఎలా జరిగించు, నీ చిత్తం అంటే దేవుడు నువ్వు అడిగిన దానికంటే తన చిత్తానుసారంగా నీకు ఇచ్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి ఈ రోజు యెహోషువ అంటున్నాడు 5వ వచనం, నీవు బ్రతుకు దినంలో ఏ మనుషుని ఎదురు నిలలేకుండాను నేను మోషేకు తోడు నీకు తోడేందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయి నిబ్బరం కలిగి ధైర్యం ఉండము. వారికి ఇచ్చిదని వారి పెద్దతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిత్యముగా నువ్వు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నువ్వేం చేయాలంటే నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉంది. దేవుడితో నడవాలనుకుంటున్నావా? దేవుడు నడిపిస్తే నడవాలనుకుంటున్నావా? నీకేం కావాలో తెలుసా? బహుధైర్యం అనేది కావాలంటే బైబిల్ చెప్తుంది. ఏం కావాలండి? బహుధైర్యం. నాన్న తిడతాడు, అమ్మ తిడుతుంది, చెల్లి తిడుతుంది, ఇరుగు పొరుగు వారు తిడతారు, పనికిరావు అంటారు. కానీ నిలబడితే వాళ్ళ ఎదుట దేవుడు చేత వాడబడుతున్నావు దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఓ రోజు నేను చెన్నై మెడ్రాస్ లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా ఫేమస్ అన్నమాట. ఆయన వివాహం కూడా చేసుకున్నారు. ఆయన చిన్నప్పుడు భాషలు ఎక్కువగా ప్రార్థన చేసుకుంటే వాళ్ళ అక్కలే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల మీద కుట్టేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏ భాష మాట్లాడుతున్నావు నువ్వు అంటూ ఉండేవారంట. అలా ఎక్కువగా భాషలతో ప్రార్థన చేసుకునేవాడు. ఆయన చాలా పెద్ద ప్రవక్త. ఆయన దగ్గరికి సేవకులు వెళ్ళి బెర్రాక అంటారు దాన్ని, మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. బెర్రాక అనేటటువంటి మాట ఉంటుంది. అందరూ అనేక మంది దైవజనులు అక్కడ పాల్గొంటూ ఉంటారు. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈ రోజున ఆయన ఎప్పుడు కింద దిగుతాడా, ఎప్పుడు మాట్లాడదామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కింద గంట వెయిట్ చేస్తారంట. హల్లెలూయా. ఎవరైతే కొట్టారో, ఎవరైతే చేసుకున్నారో, ఎవరైతే అవమానించారో ఈ
రోజున అతను వస్తే కిందకి మాట్లాడదామని ఎదురు చూస్తున్నారు గంటలు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే ఈ రోజు నీతో నాతో కూడా, నేను నీతోనే ఉన్నాను, భయపడద్దు, నేను నడిపిస్తాను, నువ్వు నడవడానికి సిద్ధంగా ఉంటే చాలు, నేను నడుస్తుంటే చాలు, ఎదురయ్యే ప్రతి సమస్య ఎదుట ఆయన నీకంటే ముందు నిలబడతాడు, దాన్ని పక్కకు తోసి నేను నడిపిస్తాడు. ఈ రోజున నువ్వు ఇంట్లోంచి బయటకు రావాలనుకోండి, సాధారణంగా ఒక డోర్ ఉంటది, ఆ డోర్ ఎవరైనా లాక్ చేస్తే నువ్వు రాలేవు. అలాగే అపవాది కొంతమంది మనుషులు నువ్వు చేసుకుని దేవుడు నడిపిస్తున్నప్పుడు నువ్వు నడవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు ముయ్యాలనుకుంటాడు. కానీ దేవుడు అంటాడు గ్రంథంలో, ఎత్తడు తలుపుని, ఈ ఇనప గడియని ఎర్రగొట్టేస్తాడో పగలగొట్టేస్తాడు అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఉందండి లేదా మాట బైబిల్లో? ఓకే, నెక్స్ట్ మనం చూడొచ్చు 7వ వచనం. అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించి ధర్మశాస్త్రం అతను చొప్పున చేయవలను. నీవు నడిచి ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్టు నీవు దానిని కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపుకు తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి ప్రకారం చేయడం నువ్వు జాగ్రత్త పడినట్టు దివారాత్రులు దాన్ని ధ్యానించినలా నీ మార్గం వద్దులు చేసుకుని చక్కగా నువ్వు ప్రవర్తిస్తావట. నెక్స్ట్ టైం చూస్తే నేను నీకు ఆజ్ఞించినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఎలా ఉండాలి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడికము, నీవు నడుచు మార్గం అంతట్లో కూడా నీ దేవుని యెహోవా నీకు తోడుగా ఉండబోతున్నారట. హల్లెలూయా. ఈ రోజు నీకు నాకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నడిపిస్తాను, నడవడానికి సిద్ధమా, నేను నడిపిస్తాను, నేను హెచ్చిస్తాను, నేను వాడుకుంటాను. దేవుడికి సమస్తము తెలుసు. దేవుడు ఎంత చక్కగా మాట్లాడతాడంటే, దేవుడికి ఏం జరుగుద్దో, దేవుడు ఏ క్షణాలు ఎవరు వస్తారో, ఎలా ఉంటుందో తనకు ఆయనకు అన్ని తెలుసు అండి. హల్లెలూయా. నేను ఈ చర్చిలో బాగా ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడిని. ఏం చేస్తూ ఉండేవాడిని? ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడు కీచైన్ పెట్టుకుని బయటికి వాక్యం పెడతా ఉండేవాడు. చూసిన వాళ్ళందరూ కూడా ఇతను క్రైస్తవుడేమో అని కనపడదు. కీచైన్ చూడగానే ఇతను క్రైస్తవుడు ప్రార్థనకు వచ్చాడేమో అనిపిస్తుంది. నేను అలాగే అనుకున్నాను. కానీ దేవుడు చెప్పకపోతే, పరిశుద్ధాత్మ మాట్లాడకపోతే వాడి నిజ స్వరూపం మనకు తెలియదు. అయితే వాడు వస్తున్నాడు, వెళ్తున్నాడు, బాగానే ఉంది. అప్పుడు కెమెరాలు లేవు చర్చిలో. నేను చాలాసార్లు నేను ఎక్కువగా మందిలో ఉండిపోండి. ఇంటికి వెళ్ళి మళ్ళీ మందిలోకి వస్తే వాడు ఆ కానుకలు పెట్టి దగ్గర నుంచి టక్కున లెగిస్తున్నాడు. నేను స్టార్టింగ్ వస్తుంటే అలా ఎంటర్ అవుతున్నాడు, మందిలోకి లెగిసేవాడు. నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నాకు కంట్లో పట్టాడు. కొన్నిసార్లు నేను ఎప్పుడు వచ్చినా సరే ఆ కానుకలు పెట్టి దగ్గర నుంచి లెగిస్తున్నాడు ఈ వ్యక్తి. సరే అనుకున్నాను. ఒక రోజు నాకు ప్రేరేపణ వచ్చి నేను ఉన్నాను, తమ్ముడు నువ్వు వెళ్ళిపో అన్నాను. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. బైసికల్ వేసుకొచ్చాడు. వెళ్ళిపోతే నేను అనుకున్నాను, సరే నాకు ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్దాం అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. నేను మెట్లెత్తుంటే దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది, నువ్వు మళ్ళీ మందిరానికి రా అని చెప్పి. మళ్ళీ మందిరానికి వచ్చాను. మళ్ళీ మందిరానికి వస్తే వాడు వెళ్ళిపోమన్నా కదా, వాడు వచ్చి సైకిల్, ఎంత ధైర్యమో చూడండి, సైకిల్ ఆ రోడ్డు పక్కన అవతల పక్క పార్క్ చేసి మందులోకి వెళ్ళిపోయాడు. మందులోకి ఉన్నాడు. సరే ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఒక ప్రేరేపణ మందులకు విషయంలో కాల్ చేయను. నాకు కుర్రోడు వచ్చాడు. వస్తే తలుపులు వేసి లోపలికి వెళ్తే డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడండి బెంచ్లో కూర్చుని. ఎక్కడైనా ఈ డబ్బులు అంటే నాయి అన్నాడు. చెప్పండి. ఈ లోపు చిన్నపేట వాళ్ళందరూ ఎవరస్తులు వచ్చేసి వాడిని కొట్టేసి చెదవు బాధిస్తే నిజం బయటడింది. ఒక నీరు పొడి తీసుకుని బొబ్బులు గుమ్మ దాన్ని గండించి ఆ కానుక పెట్టులో దింపితే ఆ కాగితాలు అంటుకుంటాయి కదా బిగ్ బొబ్బులకి, వెంటనే పైకి లాగేస్తున్నాడంట. దేవుడు ఎంత పట్టించాడో చూసారా? దేవుడు నడిపించడం మనం నడవడానికి మనం ఇష్టం. ఇలా నా జీవితంలో నేను కొన్ని కార్యాలు చూశానండి. దేవుడు ఎంత గొప్పదోడో మనకు అర్థం అవ్వకపోతే మనం నడవలేం. గుర్తుపెట్టుకోండి. ముందు నీ దేవుడి గురించి నీకు తెలియాలి. అవర్ ఫాదర్ ఆల్మైటీ గాడ్ అంటే నీ తండ్రి సర్వశక్తిమంతుడిని గుర్తించుకోని ముందు నీ తండ్రి గురించి నీకే తెలుసు. మీ నాన్న గురించి చెప్పంటే నువ్వే చెప్తాను. నేను చెప్తాను మీ నాన్న గురించి నాకు తెలియదు కదా, మీ ఇంటి పేరు కూడా నాకు తెలియదు. మీ నాన్నగారు ఎలా నేను చూడలేదు, నువ్వు చూసావు, చిన్నప్పటి నుంచి పెరిగావు. మీ నాన్న స్వభావం మనసు నీకు తెలుసు. అలాగే బైబిల్ చదువుతున్న మనము మన పరలోక తండ్రి చిత్తమైన దేవుడు యేసు గురించి మనకు తెలియాలి. తెలిస్తేనే మన విశ్వాస జీవితంలో ముందు కొనసాగిపోతూ ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ నిలబడ్డా నేను చాలా మంది ఈజీగా వాక్యం చెప్పేస్తున్నారు బ్రదర్, మంచి దేవుడు ఇచ్చిన దేవుడి కృప అనుకుంటాను. నిజమే, దేవుని కృపే. నెక్స్ట్ అనేక దెబ్బలు తిన్నాను తెలుసా. నా తల్లితో తిన్నాను, మా నాన్నతో తిన్నాను, మా తమ్ముడితో తిన్నాను, బెల్ట్ దెబ్బలు తిన్నాను, కర్ర దెబ్బలు తిన్నాను, తిట్లు తిన్నాను. అమ్మో మామూలుగా తినలేదు అనమాట. ఇవన్నిటికీ దేవుడు ఒక ఉన్నతమైన స్థితి నాకు దాచించాడు. హల్లెలూయా. ఈ రోజు నేను మీ ఎదుట ఒక సాక్షి పాత్రగా బూడిదలంటే నిలబెట్టాడు దేవుడు. దేవుడు నీ కొరకు కూడా ఒక మంచి యొక్క జీవితాన్ని డిజైన్ చేస్తున్నాడు. అది ఎప్పుడు నీకు చూపిస్తాడంటే నువ్వు నిలబడినప్పుడు, నువ్వు నడిచినప్పుడు, నువ్వు ఎదురు చూసినప్పుడు, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు, రైట్ టైంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి భవిష్యత్తు నీ కళ్ళ ముందుకు దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నాడంటే, యెహోషువకి దేవుడు ఎలా ఉపదేశం చేశాడో నీకు కూడా ఉపదేశం చేయాలనుకుంటే బైబిల్ బాగా చదువు. నెక్స్ట్ నువ్వు నడవలసిన మార్గం నడిపించడానికి, నువ్వు నడవలసిన తరువాత నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నావు. నువ్వు నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎవ్రీ బిలీవర్ మీరు నడిస్తే దేవుని యొక్క కార్యాలు మీరు చూడగలుగుతారు. నువ్వు లాస్ట్ ఒక వచనం చదివించాలనుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు, యెహోషువకి ఏం చెప్తున్నాడంటే దేవుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలంట? ధైర్యం. ఈ రోజు నీకు నాకు ఏం చెప్తున్నానంటే, దేవుడు నడిపించే త్రోవలో నువ్వు నడవాలంటే నీకేం అవసరం అంటే ధైర్యం అవసరం. చెప్పండి, ధైర్యం అవసరం. ఈ రోజు లాస్ట్ ఫైనల్ వర్డ్ నేను చెప్పి ముగించేస్తాను. డ్యూటెరానమీ చాప్టర్ 1 ఒకసారి చూద్దాం. మరొకసారి మనం ఆ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 31 నుంచి మనం చూడొచ్చు. అక్కడ ద్వితీయోపదేశకాండం చదువున్నాను. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు
మీ పక్షముగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు. ఒక్క నిమిషం నాన్న, ఎవరి పక్షాన్ని యుద్ధం చేస్తాడండి దేవుడు? ఎవరి పక్షాన? నేను ఇజ్రాయెల్ పక్షాన చేస్తాడండి, లేదంటే మీ పక్షాన్ని కూడా ఏం చేస్తాడా? మరి న్యూ టెస్ట్ పాత నిబంధన కదా పాస్టర్ గారు? నో, పాత నిబంధన నెరవేర్చడానికి యేసు న్యూ టెస్ట్మెంట్ కూడా ఏముందో తెలుసా? ఆయన మన పక్షమునుండగా మనకి విరోధిగా పడు. హల్లెలూయా. చూడు నెక్స్ట్ చదువున్నాను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని. జాగ్రత్తగా వినండి, నువ్వు ఆయన త్రవలో నడవడానికి ఇష్టపడాలి కానీ దేవుడే ఎత్తుకుంటాడంటండి. ఏంటండి పాస్టర్ గారు? పాత నిబంధన కదా? నో, ఐజా చాప్టర్ 43లో కూడా దేవుడు అంటాడు తెలుసా? నేనే కదా చేసి నేను ఎత్తుకుని రక్షించిన వాడు కూడా నేనే అంటున్నాడు. హల్లెలూయా. నీకేం కావాలో తెలుసా? ధైర్యం కావాలమ్మా. దేవుడు నడిపించే త్రాలు నువ్వు నడవాలని సిద్ధపడితే చాలు. దేవుడు నీ కొరకు మంచి ఉద్దేశాలు, మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను వదిలేసే దేవుడు కాదు. నువ్వు దేవుని కొరకు నిలబడ్డావు కదా. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారండి, దేవుని కోసం నిలబడ్డారు. మాకు వాక్యం తెలుసు, నేను భూమి ఎందుకని ఆకాశం ఏ ప్రతిమని చేసుకోకూడదు, సాగిలపడకూడదు మాకు చెప్పారు కదా, వాక్యంలో ఉంది కదా, నేను చెయ్యి. ఓకే, మేము వెళ్తాం దగ్గర కొనడానికి, వెళ్తాం మమ్మల్ని కాపాడడానికి. కానీ సముద్రుడు కాపాడకపోయినా సరే మేము పని చేయం. దేవుడు మురిసిపోయాడు, అందుకే వాళ్ళ అగ్నిగుండానికి వెళ్ళలేదు, ఆయన కూడా వచ్చేసాడు 4వ వ్యక్తికి. హల్లెలూయా. నువ్వు నడవాలి కానీ ఆయన త్రోవలో ఎవరుంటారు నీతో? ఎవరుంటారు? ఎవరైనా గట్టిగా, ఎవరైనా గట్టిగా చెప్పాలి, యేసయ్యా. ఎవరినైనా యేసయ్యా. హల్లెలూయా. నెక్స్ట్ చదువున్నాను ఒకసారి, ముగించేస్తాను. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పింది. అయితే మీకు త్రోవ చూపించి. ఒక్క నిమిషం అన్న, మీకేం చూపిస్తున్నాడు? నాకు త్రోవ చూపించిన దేవుడు నీకు కూడా త్రోవ చూపించాలి. నడుస్తావా? నడవడానికి సిద్ధంగా ఉన్నావా? నడిస్తే కనుక దేవుడు నీతోనే ఉండబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి సన్నిధి నీతో ఉండబోతుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉండబోతుంది. ఎందుకు చెప్ప? ఎవరైతే దేవుడు నడిపిస్తారు నడవడానికి ఇష్టపడతారో, దేవుని కను దృష్టి, దేవుని ఆత్మ సమస్తము కూడా అతని మీదే ఉంటాయి. ఎందుకు తెలుసా? బైబిల్ ఎక్కడ ఉందా? ఒక చిన్న వర్షం మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు ఎలా పెట్టుకోండి ఒకసారి. యెషయా గ్రంథము దేవుడు కను దృష్టి మీ మీద ఉంటుందంట. ఒకసారి చూద్దాం రండి. దేవుడు మాట వింటే కనుక ఏం జరుగుద్దో. ఐజా చాప్టర్ 66:2 సెకండ్ వన్ చదవాలి ఒకసారి. ఎవడు దీనుడు ఎక్కడి నుంచి చదవండి ఒకసారి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట మీరు వణుకుచుండును వానినే మాత్రమే నేను ఏం చేస్తాను. హల్లెలూయా. ఎంతమందికి కావాలి దేవుడు కనుదృష్టి నా మీద ఉండాలని? నడుస్తారా మరి? దేవుడు నడిపిస్తాడు. మరి విధేయత చూపిస్తారు, లోపడతారా? మీరు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణకాలి, ఆయన ఏం చెప్తే చేయాలి, ఆయనతో నడవాలి. ఒక రోజు నా ఇంట్లో కొత్త న్యూ టెస్ట్మెంట్ బైబిల్ ఉంది. అయితే మా అమ్మగారు అంటున్నారు, నాకు కూరగాయలు ఎట్రా సాల్ట్ లేదు ఇంట్లో అంటే నా దగ్గర డబ్బులు లేవు. అది 2018 ముందు అనుకుంటాను. అయితే నేను ప్రభు నాకు ఏం చెప్తున్నారంటే, నడిపించినప్పుడు చూడండి ప్రభా, మరి మా అమ్మ టార్చర్ పెడతావు కదా, మారుమూల్స్ ఉన్నప్పుడైతే నాన్న ఏమి లేవు ప్రార్థన చేయంటే ఓకే బాగానే ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు తెలియదు, కూరగాయలు కావాలి, సాల్ట్ తెస్తావు లేదని పీక్ మీద కత్తి మాట్లాడితే ఏమనిపిస్తుంది మనకి? ఫ్రస్ట్రేషన్ పెరిగిపోద్ది. అవునా? ఏంట్రా బాబు ఈ సమస్య అన్నట్టుగా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాతో ఏం చెప్తున్నాడంటే, ప్రభా ఇది లేవంట, కూరగాయలు లేవంట, వెజిటేబుల్ లేవంట, సాల్ట్ లేవంట, ముందు నా పని నువ్వు అన్నాడు దేవుడు. దేవా నీ పని చేయనా? ఓ పక్కనేమో ప్రెషర్ వస్తుంది కదా, ముందు నా పని నువ్వు, నీకెందుకు? దేవుడు నడిపిస్తే నడవాల్సిందే మనం. నాకు ఇంటికాడ ప్రేరేపణ వచ్చింది, హోసన్నకి వెళ్తాను, న్యూ టెస్ట్మెంట్ తీసుకోమని బైబిల్ తీసుకెళ్ళాను. కింద కూర్చున్నాను, అప్పుడు ఇంకా పైన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు. ఒక అబ్బాయి అవనసుడు, వెనక్కి చూస్తే ఒక ఆయన ఉన్నాడు. నాకు ఒక ప్రేరేపణ మాట్లాడు అని. బాబు ఏంటంటే అన్న, చర్చికొచ్చాను, కళ్ళు మొత్తం స్వస్థత పొందేశాను, మళ్ళీ విగ్రహాల గుడికి వెళ్ళిపోయాను, స్వస్థత వచ్చిన స్వస్థత పోయిందన్నా అంటే, వెళ్ళకూడదు బాబు తప్పది అని చెప్పి కొంచెం సువార్త చెప్పి నాకు ఒక ప్రేరేపణ తన న్యూస్ చెప్పని తీసుకెళ్ళి అతనికి ఇచ్చేసాను. దేవుడు పని జరిగింది, దేవుడు నా పని పూర్తి చేసేసాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు నడిపించే త్రోవ ఎంత ఆశ్చర్యంగా ఉందో చూసారా? మనం ఏం చెప్తాం? ఓ పక్కన సాల్ట్ లేదు అంటున్నా మమ్మీ, ఓ పక్కన వెజిటేబుల్ లేదంటే ఇప్పుడు సువార్త చెప్పాలి. నేను చెప్పాల్సిందే, నేను నడిపిస్తాను, నువ్వు నడిస్తే చాలు, నేను నీ కొరకు చేయాల్సింది నేను చేస్తాను. హల్లెలూయా. అందుకే ప్రభు కూడా చెప్పాడు, నా నీతిని నా రాజ్యాన్ని వెతుకున్నప్పుడు మీకు అనుగ్రహింపబడతాయి. ఈ రోజు నా దీనత్వం కలిగి ఆయన మాట మీరు వణికితే, ఆయన నడిపించే మీరు నడవడానికి ఇష్టపడితే, మీ లైఫ్ మీరు ఊహించిన దానికంటే ఘనంగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అంతే. హల్లెలూయా. ఎంతమంది నడుస్తారో మీ ఇష్టం. మరి లాస్ట్ ఒకసారి ఆ వచనం చదువుతారు, ముగించేద్దాం. ద్వితీయోపదేశకాండం కంటిన్యూ చేయాలి. అక్కడి నుంచి నువ్వు ఎక్కడ అక్కడి నుంచి కంటిన్యూ ఎత్తుకుని చెప్పి తిని మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను
మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఏముంచలేదు? చెప్పండి, ఏముంచలేదు? ఏముంచలేదంట? విశ్వాసం అనేది లేదంటండి. మనకుందా విశ్వాసం అసలు? ఈ రోజు అమ్మో పాటలు పడేస్తున్నావు, ధ్యానాలు చేస్తున్నావు, విశ్వాసం అంటున్నా ఐ డోంట్ నో. విశ్వాసం నాకు తెలియదు కదా. దేవుడు అని అయితే నువ్వెవరు నాకు తెలియదు అంటాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎన్ని చేసినా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనది ఉన్న వాటికి రుజువైంది అని విశ్వాసం చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్నాడు పాతింటికాడ ఒక రోజు, ప్రేరేపణతో మీకు చెప్తున్నాను. అక్కడ ఈ సొమ్ము కాకుండా పక్షం కుమారి గారు తెలుస్తూ అవతల పక్క రోడ్లు ప్రార్థన జరుగుతూ ఉండేది. ప్రభు వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలి, అమ్మేసుకుంటున్నారు. ప్రభు ఏం చెప్పారంటే, చిన్నపేటలో ఇల్లు ఇస్తాను వాళ్ళకి, అక్కడ క్రైస్తవులను పట్టుకుంటారని దేవుడు మాట్లాడారు. నిజంగా ఆ దేవుడు మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఇల్లు ఇంకా దొరకలేదు. దేవుడు మాట్లాడింది అది. ఈ రోజున దేవుడు నడిపించాడు. దేవుడు తన త్రోవ తెలియజేశాడు ఆ కుటుంబానికి. మాకు మేము నడవడానికి ఇష్టపడ్డాం. ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ ఈ సంఘం ఈ రోజు మీరు అందరూ వచ్చారంటే దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం ఇది, దేవుని ప్రణాళిక ఇది, దేవుడు త్రోవ ఇది. ఈ త్రోవలో మీరు నడిచినప్పుడు తర్వాత మీరు నడుస్తున్నారు. ఒక దైవజనులు కూడా తీసుకొచ్చి దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ రోజు ఎక్కడ దాకా దేవుని త్రోవలో మనం నడుస్తున్నాం. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి. ప్రభా క్రైస్తవులు పెట్టుకుంటావా? పక్కనే సంఘం ఎవరు వస్తారా? వద్దు ప్రభా. ఏ బ్యాంకర్లుగో, ఏ విశ్వగుడిగో, ఇంకెక్కడ నుంచి వెళ్ళిపోతా ఉంటే అసలు అక్కడికి మీరు వెళ్ళి సపోర్ట్ కొట్టుకోవడం తప్ప ఎవరు రారు. హల్లెలూయా. దేవుడు నడిపించే త్రోవలో మనం నడిస్తే ఎందుకు చెప్పనా? ఈరోజు మీరు అనుకోవచ్చు క్రైస్తవుల పక్కన ఏంటి కాదు, దేవుడు మిమ్మల్ని పొట్టు వల్ల కాదు గోధుమల వల్ల చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఇక్కడ ఉంది, దేవుని చిత్తం ఇక్కడ ఉంది. మీ కొరకు సంఘము దైవజన్ని దేవుడు సిద్ధపరిచాడు. అందులో అందరినీ సిద్ధపరిచింది, ప్రేరేపించబడ్డానికి మీకు నేను చెప్తున్నాను. ఈ త్రోవ ఎవరు నడిపిస్తే వచ్చామో తెలుసా? దేవుడు నడిపిస్తే వచ్చాం. ఎవరో సజెషన్ ఇస్తానో, ఎవరో చెప్తానో వచ్చి ఇక్కడ డబ్బులు సంపాదించడానికి మీరు రాలా. దేవుడు నడిపిస్తే, దేవుడు పెట్టమంటే వచ్చాం. ఈ రోజు మీరు వచ్చింది ఎవరో తెలుసా? మేము ఏదైనా ఇంటికి వచ్చి బాబు ప్రార్థన వచ్చాను నేను ఏమన్నా? ఎవరు వచ్చారు? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? దేవుడు నడిపించారు మిమ్మల్ని. దేవుని త్రోవలో మనందరం నడుస్తున్నాం. ఇది దేవుని త్రోవ మాత్రమే. హల్లెలూయా. దేవుడు నడిపిస్తున్నాడు, నడుద్దాం. దేవుడు ఎంత వరకు నడిపిస్తాడో మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇది దేవునితో మీకు అర్థమని చెప్తున్నాను. మీ పట్ల కూడా దేవునికి త్రోవలు ఉన్నాయి. ఆ త్రోవలో నడవండి. అది నడవడానికి ఇష్టపడండి. మీ పేరు జీవ గ్రంథంలో దేవుడు అలా దగ్గరుండి రాసుకుంటాడండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి, ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. చెప్పమ్మా.